అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మంజునాథ గ్రామైక్య సంఘము, మా గ్రామ సంఘంలో నేను గ్రామైక్య సంఘం అధ్యక్షురాలుగా ఉన్నాను. మా గ్రామ సంఘంలో 30 సంఘాలు ఉన్నాయి. 30 సంఘాలలో మా గ్రామ సంఘానికి ఒక బుక్ కీపర్ ఎంపిక చేసుకున్నాము. ఆ బుక్ కీపర్ 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఒక గ్రామ సంఘంలో ఒక సంఘము భర్త సంఘం లీడరు వచ్చి వాళ్ళ భర్త వచ్చి సార్కు కంప్లైంట్ ఇచ్చినాడు. ఆ కంప్లైంట్ తీసుకొని ఆ సార్ మా బుక్ కీపర్ ను తొలగించాలని నిర్ణయించుకొని మండల సమాఖ్య లీడర్లను పిలుచుకోపోయి ఆ గ్రూప్ దగ్గరనే చర్చ పెట్టి ఆ గ్రూప్ వాళ్ళు మాట్లాడి భర్త వచ్చి కంప్లైంట్ ఇస్తే భార్య వాళ్ళ కుటుంబం సంబంధమైన సమస్యలు వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి సాయిని తీసేస్తాము అని చెప్పి ఒక తీర్మానం రాసినారు. కానీ మండల సమాఖ్యలో తీర్మానం రాసినా గానీ కోరం లేదు. మండల సమాఖ్యలో నిన్న సాయంత్రము పీడి గారు మాకు చెప్పినారు బుక్ కీపర్ ని తొలగించండి అని చెప్పి తీర్మానం చేసి సమావేశంలో మేము పోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత సమావేశం బుక్ లో ఎంట్రీ చేపిస్తున్నాడు. ఆయన చాలా ఇదిగా చేస్తున్నాడు. ఒక ఏపీఎం సారు, ఏపీఎం మండల సమాఖ్య ఏపీఎం అడ్డాకు శ్రీని సారు, మండల సమాఖ్య లీడర్లు పీడి గారు చెప్పినారని చెప్పి మాకు ఈ విధంగా తొలగించడం జరుగుతుంది. కానీ మేము ఖచ్చితంగా మాకు సాయి ఉండాలా బుక్ కీపరు. కానీ సాయిగిన తీసేస్తే మా సంఘాలన్నీ మానుకొని మేము ఏ పొదుపులో చేసుకోము, ఏంటి చెయ్యము. 15 సంవత్సరాల నుంచి తీసుకొని బుక్ కీపరు ఈ రోజు వచ్చి డబ్బులు తీసుకుంటున్నారంటే ఏ విధంగా చేస్తారు సార్? ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు తీసుకోలేదు. ఒక బుక్ కీపర్ ను తీసేయాలన్నా గ్రామ సంఘం నిర్ణయం ఉంటుంది, పెట్టాలన్నా గ్రామ సంఘం నిర్ణయం ఉంటుంది. కానీ మండల సమాఖ్యకు ఏ అధికారాలు లేవు. మండల సమాఖ్య లీడర్లు తీసేయమని చెప్పి పీడి సార్ గారు చెప్పినారని చెప్పి వీళ్ళు ఒక తీర్మానం చేసినారు. ఆ తీర్మానంలో కూడా పీడి గారు చెప్పినారని ఇప్పుడు కూడా మేము వచ్చి ఆ లెటర్ ఇవ్వండి సార్, మండల సమాఖ్యలో రాసిన తీర్మానం ఇవ్వండి, మా గ్రామ సంఘంలో చర్చించుకుంటామంటే ఇవ్వాలన్నా వద్దో లేదో మాకు తెలియదు. మేమైతే ఇప్పుడు మేము పీడి గారికి మాట్లాడి నేను ఇస్తాను అంటున్నాను. అది కూడా 2 గంటలు ఆగమ్మా, నువ్వు కూర్చో నువ్వు అని మళ్ళా స్టేషన్ కు పంపి ఎస్ఐ వాళ్ళకు పిలంపిన. మేము సభ్యులందరూ వచ్చినారు గ్రామ సంఘం నుంచి. మా సాయిని ఎందుకు తీసేస్తారని అడిగితే ఇక్కడ వచ్చి మీరు న్యూసెన్స్ చేస్తారా, గ్రామ సంఘం నుంచి మండల సమాఖ్యకు మహిళలు రాకుండా ఎవరు వస్తారు సార్, మహిళలు వస్తే న్యూసెన్స్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్ పోలీసులను సిఐని ఎస్ఐని పిల్లంపి ఈ రోజు మమ్మల్ని కేసు రాండి మీరు ఆఫీస్ స్టేషన్ కాడ రాండి అని మహిళలకు చెప్తాడు. ఈయనకు మహిళలకు చెప్పే విధానం ఇదేనా సార్? అసలు మహిళలు వచ్చే ఆఫీస్ కాడికి రాకుండా ఎక్కడికి పోతారు? స్టేషన్ల కాడికి పోమ్మంటాడు. ఈ విధంగా చేస్తున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. అందరినీ తీసేయాలనే ఉద్దేశంతో సాయి ఒక్కడు బుక్ కీపరు. ఒక్క మనిషి ఎవరో పర్సనల్ గా కొట్లాడితే సాయిని తీసేయాలని. అతను ఆ గ్రూపు పొదుపు పుస్తకాలు లేవు, వాళ్ళు డబ్బులు తినింది తెలియదు, ఏం తీసుకునే తెలియదు. సాయి అబ్బాయిని అడిగితే నీకెందుకు ఇవ్వాలా అని చెప్పి ఊరికే నన్ను అనవసరంగా డబ్బులు తీసుకున్నారని ఒక తీర్మానం రాసి ఎంక్వైరీ చేపించినారు. వీళ్ళందరూ చాలా మా బుక్ కీపరు స్వచ్ఛందంగా పనిచేసినాడు, జీతం లేని రోజులు కూడా పనిచేసినాడు. 15 సంవత్సరాల నుంచి పనిచేసే అబ్బాయి ఈ రోజు 100 రూపాయలు ఇవ్వండి, 2000 ఇవ్వండి, 500 ఇవ్వండి ఎందుకు అడుగుతారు? 15 సంవత్సరాలు లేని రోజు ఈ రోజు ఎందుకు వస్తుంది? నేను కూడా గత 14 సంవత్సరాలుగా శ్రీ మంజునాథ గ్రామిక సంఘానికి వివోఏగా పనిచేస్తున్నాను. మా దగ్గర 30 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే కనుక మా యొక్క గ్రామిక సంఘంలో ఒక గ్రూప్ సభ్యురాలైనటువంటి మా యొక్క జయా గ్రూప్ అయిన ఒక సభ్యురాలు వాళ్ళు వచ్చేసి నా మీద బుక్ కీపర్ మా విధంగా లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి మా ఏపీఎం సార్ గారికి సీను సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మన ఏపీఎం సార్ గారు వచ్చేసి లంచాలు తీసుకుంటున్నటువంటి సాయి కుమార్ని తొలగిస్తామని చెప్పేసి గతంలో కూడా మాకు చెప్పడం జరిగింది. మేము ఆ విధంగా చెప్పిన తర్వాత మా యొక్క గ్రామిక సంఘం సమావేశం ఏర్పాటు చేసుకొని మా యొక్క 30 సంఘాలను కూడా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా చేస్తా అని చెప్పేసి అంటే కనుక లేదు, మేము మాకు ఎటువంటి అవకతలు మా దానిలో జరగలేదని చెప్పేసి గ్రామిక సంఘం మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం జిరాక్స్ మా ఏపీఎం సార్ గారికి, అదే విధంగా మా ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి పీడి సార్ గారికి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా పీడి సార్ గారు ఏమని చెప్పారంటే కనుక ఒక రేషన్ మన పీడి గారు ఏం చెప్పారంటే బుక్ కీపర్ని తొలగించాలన్నా చేర్చుకోవాలన్నా గ్రామిక తీర్మానం లేకుండా ఏ పని చేయకూడదు అనే ఉద్దేశము వారికి పీడి గారు వచ్చేసి మండల సమాఖ్యకు తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పుడు మండల సమాఖ్య వారు ఉద్దేశపూర్వకంగా మేము లేని సమయంలో మేము ధర్నాకు వచ్చేసి మాకు ఇప్పటివరకు 9 నెలలుగా జీతాలు లేవని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా పిలుపు కోసం మేమందరం కూడా ధర్నాకు వెళ్ళడం జరిగింది. మేము లేని సమయంలో వచ్చేసి మండల సమాఖ్య తీర్మానం చేసి పలానా బుక్ కీపర్ సాయిని తీసేస్తామని చెప్పి తీర్మానం రాయడం జరిగింది. మేము నిన్న ఆ రోజు మేము ధర్నా వెళ్ళిన కార్యక్రమంలో పీడి గారిని కలిసాము. పీడి గారిని కలిసిన తర్వాత అప్రూవల్ చెప్పడం జరిగింది. గ్రామ సంఘ తీర్మానం లేకుండా ఒక బుక్ కీపర్ని తీసేయడం లేదు, ఎవరికి అధికారం లేదని చెప్పడం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా
ఒక్కరు కమిటీ ఇచ్చా అని చెప్పేసి అని మా ఏపీఎం సార్ గారు చెప్పడం జరిగింది. మేము ఇదే విషయం కూడా మేము ఏపీఎం సార్ చెప్పడంతో ఆయన ఏమంటున్నారు, నా మీద మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి, మీరు ఏ విధంగా చేయాలంటే మీరు కంప్లైంట్ చేసేదే నేను చేస్తాను అని చెప్పేసి అని వారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇది ఎందుకు చేస్తా ఏం చేస్తా మాకు కూడా ఇంతవరకు అర్థం కావడం లేదు. అట్లా అని మాకు న్యాయం జరగాలని చెప్పేసి అని నిన్న మా గ్రామ సంఘం మీటింగ్ పెట్టుకుని సంఘాలకు అన్నిటి కూడా తెలియజేయడం జరిగింది. సాయంత్రం తీయేస్తానని తీర్మానం చేశానని చెప్పిన మరుక్షణమే మరుసటి రోజు మా గ్రామ సంఘం యొక్క సభ్యులు అందరూ కూడా పిలుచుకొని మేము వెలుగు ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. వెలుగు ఆఫీస్ దగ్గర వచ్చిన తర్వాత సార్ మేము మాట్లాడడం జరిగింది. సార్తో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా వెలుగు ఆఫీస్ మహిళలకు వచ్చి ఒక సుపీరియర్ ఆఫీసర్ ఏపీఎం గారు, ఆ ఏపీఎం గారికి మేము చెప్పడానికి వచ్చాము. అట్లా సార్ ఇది సమస్య మా వీళ్ళు ఏం చెప్పేసి ఒక సుపీరియర్ ఆఫీసర్కి మేము వెలుగు సంఘాల తరపున వచ్చినప్పుడు ఆ ఏపీఎం సార్ గారు ఏం చేశారు, మాకు వచ్చేసి ఇలా న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పేసి అని పోలీసు వారిని తీసుకొచ్చి ఈ విధంగా న్యూసెన్స్ చేస్తారని చెప్పడం జరిగింది. ఒక మహిళా సంఘాలకు సంబంధించిన ఒక ఆఫీస్ దగ్గరికి మహిళలు రాకుండా ఎవరు వస్తారు? పోలీసులు ఎందుకు వస్తారు? అట్లా మీరెందుకు మీరు అంటే మీరే మహిళలకు చెడు పేరు తీసుకొస్తారా? ఒక సూపీరియర్ ఆఫీసర్ మీకు చెప్పగానే ఎవరికి చెప్పాలి? అట్లా మేము పీడీ విధంగా మేము ఇంతతో వదిలిపెట్టాము, పీడీ గారు కూడా తెలియజేస్తాము అని చెప్పి ఈ యొక్క సభాపురం. నేను డిఆర్డిఏ వెలుగు డిపార్ట్మెంట్ లో బనగానపల్లి యందు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. బుక్ కీపర్స్ అనేక సంవత్సరాల నుండి కూడా వాళ్ళు హెడ్ క్వార్టర్ లో 22 మంది బుక్ కీపర్స్ ఉన్నారు. 8-10 మంది దాకా డ్వాక్రా మహిళల నుండి అమౌంట్ కలెక్ట్ చేయడం వలన ఒక నెల కిందట నాకు డ్వాక్రా మహిళలు నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. డిఆర్డిఏ వెలుగు ఆఫీస్ మండల సమాఖ్య కార్యాలయంలో మహిళలు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వీటిని బేసిక్ చేసుకొని ఒక వారం రోజుల తర్వాత ఎంక్వైరీ నిమిత్తము కొండపేటకు వెళ్ళడం జరిగింది. బనగానపల్లి మండల హెడ్ క్వార్టర్లోని కొండపేటకు. ఆ మహిళలను ఎంక్వైరీ చేయగా ఒక్కొక్క 2 బుక్ కీపర్లు, అందులో ఒకరు సాయి కుమార్, ఒకరు ఇంకొకరు మధుశేఖర్. సాయి కుమార్ అనే వ్యక్తి ఒక్కొక్క మహిళ దగ్గర 800 రూపాయలు, 700 రూపాయలు ఒక్క మహిళ దగ్గర. అంటే ఆ గ్రూపులో 10 మంది ఉంటే ఒక్కొక్క మహిళ 800 అన్నప్పుడు 8,000 రూపాయలు అవుతుంది. ఇట్లా అనేక రకాలుగా బ్యాంకు లోను 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు లోను ఇచ్చేటప్పుడు వీళ్ళు బుక్ కీపర్లు డిమాండ్ చేసి ఒక్కొక్క మహిళ నుండి 500 నుంచి 1000 రూపాయల దాకా, అంటే ఒక గ్రూప్ నుండి 10,000 రూపాయల దాకా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఆ మహిళలు కూడా డిమాండ్ చేసి మమ్మల్ని అడుగుతున్నారు. మా సంతృప్తి కొద్దీ మేము ఏదో 50 రూపాయలు 100 రూపాయలు అయితే ఇవ్వగలము. డిమాండ్ చేసి మీరు అక్కడ పొదుపు సంఘాల సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీకు లోన్లు ఇప్పించము, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కూడా మీకు కొన్ని తెలియజేయము అనే భయభ్రాంతులకు ఈ హెడ్ క్వార్టర్లోని విఓఎస్ ఆ ఇద్దరే కాకుండా మిగతా వారు కూడా ఒక 6 మంది ఈ విధంగా ఉన్నారు. దాదాపు ఒక 10 మంది దాకా విఓఎస్ ఆ విధానంలో నడుస్తున్నారు. ఇంకా రోజుల నుంచి చెప్తున్నప్పటికీ వీళ్ళలో ఎలాంటి మార్పు రావడం లేదు. డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు కూడా అక్కడ గ్రామ సంఘం మీటింగ్ పెట్టి మండల సమాఖ్యకు తెలియజేసి గ్రామ సంఘం ద్వారా నుంచి వాళ్ళని తొలగించమని చెప్పారు గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు. మండల సమాఖ్య సమావేశంలో తీర్మానం చేసుకొని ఆ గ్రామ సంఘం బుక్ కీపర్ను తొలగించుకోవచ్చు అని చెప్పగా నిన్న మండల సమాఖ్య మీటింగు 20వ తేదీ జనరల్ బాడీ మీటింగు జరిగినది. ఆ జనరల్ బాడీ మీటింగ్లోనే అన్ని గ్రామ సంఘాల లీడర్లకు, గ్రామ సంఘ లీడర్లు కూడా 42 మంది అటెండ్ కావడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే తీర్మానం చేసి మండల సమాఖ్య తీర్మానం చేసి వీళ్ళను విధుల నుండి తొలగించాలని తీర్మానం చేసి తొలగించడం జరిగినది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.